శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వసుదేవసుతం దేవం కంసదానూనమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భీమసేనుడు తూర్పు దిక్కుకి వెళ్ళాడు. ధర్మరాజు గారి ఆజ్ఞ తీసుకొని పాంచాల మహానగరాన్ని చేరుకున్నాడు. అక్కడి నుంచి అహిచ్ఛత్రాన్ని చేరుకున్నాడు. వారందరినీ వశం చేసుకున్నాడు. ఇంకా ముందుకు వెళ్ళాడు. గండకీ నదీ తీరంలో విదేహ దేశాలు ఉన్నాయి. వారందరినీ జయించాడు. అక్కడి నుంచి దశార్ణ దేశం, ఆ దశార్ణ దేశ రాజు సుధర్ముడు. అతడు శస్త్రాలు అస్త్రాలు లేకుండా యుద్ధం చేశాడు. మల్ల యుద్ధం చేశారు వాళ్ళిద్దరూ కూడా. సుధర్ముడు భీమసేనుడితో యుద్ధం చేస్తుంటే ఆ సుధర్ముడి యొక్క పరాక్రమాన్ని చూసి మెచ్చుకున్నాడు భీముడు. అక్కడి నుంచి తూర్పు దిక్కుకు వెళ్ళాడు. అశ్వమేధాధిపతి అయినటువంటి రోచమానుడు అనేటువంటి వాడితో తన తమ్ముడితో సహా యుద్ధానికి వచ్చాడు. అతనితో యుద్ధం చేశాడు, వశం చేసుకున్నాడు. అక్కడి నుంచి దక్షిణంగా వెళ్ళాడు. అక్కడ పులింగ నగరం ఉంది. అక్కడ సుకుమారము అనే ప్రాంతం. అక్కడ రాజు సుమిత్రుడు. అతన్ని అధీనంలో తీసుకున్నాడు. అక్కడి నుంచి శిశుపాలుడు ఉన్నటువంటి చోటుకు వెళ్ళాడు. చేదిరాజు. ఆ చేదిరాజు ధర్మరాజు యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నాడు. నగరం బయటకు వచ్చాడు. భీముడికి స్వాగత సత్కారాలన్నీ ఇచ్చాడు. భీముణ్ణి తనవాడిగా చేసుకున్నాడు శిశుపాలుడు. ఈ కురువంశము చేది వంశము ఈ శ్రేష్ఠులు ఇద్దరు కూడా వారి వారి వంశాల గురించి పుష్పలిస్టులు వేసుకున్నారు. తరువాత శిశుపాలుడు తన రాజ్యాన్ని భీమసేనుడికి అప్పగించాడు. అప్పగించి నువ్వు ఎందుకు ఇలా ఆచరిస్తున్నావో అని అడిగాడు. అప్పుడు భీముడు చెప్పాడు శిశుపాలుడితో, ధర్మరాజు గారు రాజసూయాగం సంకల్పం చేశారు అని చెప్పిన తర్వాత శిశుపాలుడు కప్పం కట్టడానికి అంగీకరించాడు. శిశుపాలుడు భీముడు సన్మానము సత్కారం చేశాడు. 13 రోజులు శిశుపాలుడి దగ్గరికి గడిపాడు భీముడు. అటు భీముడు అక్కడి నుంచి బయలుదేరాడు. కుమార దేశపు రాజు అయినటువంటి శ్రేణుమంతుణ్ణి, కోసల రాజు అయినటువంటి బృహద్బలుని కూడా జయించాడు భీముడు. అయోధ్య నగరంలో దీర్ఘయజ్ఞుడు అనేటువంటి వాడు రాజుగా ఉన్నాడు. అతనితో యుద్ధం చేయలేదు. యుద్ధం లేకుండానే చాలా మృదువుగా మాట్లాడి వశపరుచుకున్నాడు భీముడు. గోపాలకక్షుడు అనేటువంటి వాడి పరిపాలన ఉత్తర కోసల దేశాన్ని కూడా జయించాడు. అక్కడి నుంచి పార్థివుడు అనేవాడు ఉన్నాడు, మల్లరాజ్యాధిపతి. అతన్ని కూడా అధీనంలోకి తీసుకున్నాడు. హిమాలయ సమీపానికి వెళ్ళాడు. అక్కడ జలోద్భవ రాజ్యం ఉంది. అతడి రాజ్యం మీద దండెత్తాడు. చాలా స్వల్పకాలంలోనే అతన్ని వశపరుచుకున్నాడు. అనేకమైన దేశాల్లో విజయం సాధించాడు భీముడు. ఈ బల్లాట ప్రాంతం ఉంది. అక్కడ ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి రాజులందరినీ ఓడించాడు. శుద్ధిమంతం అనే పర్వత ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ జయించాడు. కాశీరాజు సుబాహుడు అని ఉన్నాడు. అతన్ని కూడా లొంగ తీసుకున్నాడు. సుపార్శ్వ దేశం ఉంది. ఆ సుపార్శ్వ దేశానికి సమీపంలో రాజరాజేశ్వరుడైనటువంటి క్రదుడు అనేవాడు ఉన్నాడు. అతన్ని ఓడించాడు. మత్స్యదేశం, మలత ప్రదేశం, అనగ, అభయ వీరందరినీ జయించాడు. అక్కడి నుంచి పశుపతినాథ సమీపంలో ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా జయించాడు. అక్కడి నుంచి
మదధారం అనే పర్వత ప్రాంతంలో ఉన్న సోమధేయ నివాసులు అనేవారు ఉన్నారు. వారందరినీ వశపరుచుకున్నాడు. అక్కడి నుంచి ఉత్తర దిక్కుకు వెళ్ళాడు. వత్సభూమిని జయించాడు. అటు పిమ్మట భర్గదేశాల రాజును జయించాడు. నిషాదాధిపతిని అయినటువంటి జయించాడు. మణిమంతుడైనటువంటి వాటిని రాజును జయించాడు. దక్షిణ మల్ల దేశాలని, ఘోరవంతం అనే పర్వత ప్రాంతాన్ని ఏమి ప్రయాస లేకుండా చాలా సులభంగా అవన్నీ వశపరుచుకున్నాడు. శర్మట, వర్మట అనేటువంటి వారిని జయించాడు. అక్కడ విదేహరాజు జనకుడు, అతన్ని కూడా శ్రమ లేకుండా వశపరుచుకున్నాడు. తర్వాత శత్రులు, బర్బరులు వాళ్ళందరినీ కూడా జయం సాధించాడు. విదేహ దేశంలో ఉన్నటువంటి భీముడు ఇంద్రపర్వత సమీపంలో ఉన్నటువంటి 7 కిరాతరాజులను కూడా జయించాడు. తర్వాత సుమ, ప్రసుమ అనే దేశాలు, ఆ దేశాల్లో ఉన్న రాజుల్ని జయించాడు. అక్కడి నుంచి మగధ దేశం వైపు వెళ్ళాడు. మార్గంలో దండుడు, దండధారుడు, ఇతర రాజులందరూ ఉన్నారు. వారందరినీ ఓడించాడు. అక్కడి నుంచి గిరివ్రజపురం చేరుకున్నాడు. అంటే జరాసంధుడి రాజధాని. అక్కడ జరాసంధుడి కుమారుడు సహదేవుడు. ఆ సహదేవుడు యుద్ధం చేయలేదు. యుద్ధం చేయకుండానే కప్పాలు చెల్లించాడు. అక్కడి నుంచి కర్ణుడు అనేవాడి మీద దండెత్తాడు. ఈ కర్ణుడి మీద జయం సాధించాడు. కప్పను కట్టించుకున్నాడు. మోదాగిరి అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రాజుని జయించాడు. అటు తర్వాత పుండ్రాధిపతి అయినటువంటి వాసుదేవుడిని జయించాడు. కౌశికీ తీరంలో మహోదసుడు అనేవాడిని జయించాడు. ఈ పౌండ్రక వాసుదేవుని కూడా ఓడించాడు భీముడు. ఓడించి వంకదేశాన్ని తన వశంలో తీసుకున్నాడు. ఈ సముద్రసేనుడు, చంద్రసేనుడు వాళ్ళిద్దరినీ ఓడించాడు. తామ్రలిప్త దేశం ఉంది, ఆ దేశ రాజును ఓడించాడు. కర్వటాధిపతిని ఓడించాడు. ఈ సముద్ర తీరంలో ఉన్నటువంటి వాళ్ళు మ్లేచ్ఛులైనటువంటి రాజులందరూ ఉన్నారు. వారందరినీ లొంగ తీసుకున్నాడు. చాలా దేశాలు, చాలా రాజులు అందరినీ వశపరుచుకున్నాడు. వాయుపుత్రుడైన భీముడు ధనాన్ని, ఇత్యాది రాసుల్ని కానుకగా తీసుకున్నాడు. అక్కడి నుంచి లౌహ్య దేశం మీద దండెత్తాడు. ఈ పన్ను రూపంలో వారి నుంచి రత్నాలు, ఆభరణాలు, ధనము అన్నీ సంగ్రహించాడు. అక్కడి నుంచి విలువైన ఆభరణాలన్నీ కూడా తీసుకున్నాడు. పట్టుబట్టలు, కంబళ్ళు, కోట్ల కొలది ధనరాశిని, ధనాన్ని సంపాదించాడు. ఈ రకంగా భీమసేనుడు అందరినీ జయించి ఇంద్రప్రస్థ నగరానికి వచ్చాడు. వచ్చి అన్నగారికి అవన్నీ కూడా సమర్పణ చేశాడు. స్వస్తి.